మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. శుభ శనివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో గురువారం నాడు శుక్రవారం నాడు వీడియో అండి. గురువారం నాడు ఉదయం టిఫిన్లు చేసిన తర్వాత కూర ఏం చేద్దామా అని ఆలోచిస్తే 4 బంగాళదుంపలు ఉన్నాయి. ఆ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసి తొక్కదీసి కత్తిపీటతో సన్నగా ముక్కలు కట్ చేస్తున్నా. ఈ మధ్యనే నేను తెలుసుకున్న చిన్న మంచి చిట్కా ఏంటంటే, బంగాళదుంపలు కట్ చేసి కూర చేసే లోపలనే ఏదన్నా పని ఉందనుకోండి, ఆ పని చూసుకొని వచ్చేసరికి ముక్కలు నల్లబడిపోతున్నాయి. అలా నల్లబడకుండా ఉండాలంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఆ నీళ్ళల్లో ఈ సన్నగా కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని వేసామనుకోండి, తొందరగా నల్లబడవు. ఇక బంగాళదుంప కూర కోసం పచ్చిమిరపకాయలు సన్నగా ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసా. పచ్చిపులుసు కోసమేమో ఒక 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టి అప్పుడే కూర చేద్దాం అనుకున్నా. మా వారు తోట నుంచి వచ్చారు. మంచినీళ్ళు తీసుకెళ్ళి వారికి ఇచ్చా. అప్పుడు అన్నారు కదా, ఈరోజు నాకు అన్నం వండొద్దు, నీ వరకే వండు, భోజనాలకు వెళ్ళేది ఉంది అన్నారు. ఇక మనకి ఆడవాళ్ళకి ఎట్లుంటుందంటే, మన వాళ్ళు ఎవరన్నా ఇంట్లో భోజనం వండొద్దు, మాకు వేరే ఊరు వెళ్ళే ప్రయాణము ఏదన్నా ఉందని అన్నారనుకోండి, ఇక మనకు బద్ధకం వేసిద్ది అనమాట. అన్నం కూడా తినాలనిపించదు, వండుకోవాలనిపించదు, తినాలనిపించదు. నేను కూడా అంతే. ఇక ఇంట్లో దోశపిండి ఉంది, మధ్యాహ్నం అప్పుడు దోశ పోసుకొని తినవచ్చులే అనేసి ఇంకా వారు భోజనాలకని వెళ్ళారు. ఎమ్మటనే నేను స్నానం చేసేసి ఇటు మనవడికి వెళ్ళొచ్చా అండి. అక్క వాళ్ళు సత్తుపల్లి వెళ్ళారు. బాబుకి వెళ్ళి అప్పుడప్పుడు వచ్చి చూస్తుండి పద్మ అని అక్క చెప్పి వెళ్ళింది. బాబు ఒక్కడికే కదలే, బాసి కూడా ఉంది, కానీ వచ్చి చూడమంది. నేను ఇక స్నానం చేసి వచ్చా. అప్పటికి ఆయన గారు నిద్రపోతూ ఉన్నారు. ఈసారి పగలేమో మత్తుగా పడుకుంటున్నారు, రేత్రేమో పాపం వాళ్ళని బాగా నిద్ర లేకుండా చేస్తున్నారట. అంటే ఏడవట్లేదు కానీ అసలు పడుకోవట్లేదు. అంటే ఎత్తుకొని తిప్పటం, మాట్లాడించటం, ఆట ఆడించటం ఇట్లా చేస్తున్నారు. నేను ఎత్తుకుందామని ఎంత ట్రై చేసినా అస్సలు మెలుకువే రావట్లే. ఎంతసేపు నిద్రపోతానే ఉన్నాడు. సరేలేని అట్లా నిద్రపోయినా కానీ కొద్దిసేపు ఎత్తుకొని వాళ్ళు పడుకున్న తర్వాత మళ్ళీ యువతలకు వచ్చాను. ఇక ఈ వీడియో నైట్ అండి, పగలు కాదు. పగలు ఇక కూర చేయలేదు. ఆ నీళ్ళల్లో ఆ ముక్కలు వేసి అట్లా ఉంచా కదా బంగాళదుంప ముక్కలు, ఇక అవి అట్లే ఉన్నాయి. పచ్చి పులుసు చేయలేదు. ఇక నా ఒక్కదానికి ఎందుకులే అని నేను చేయకోకుండా ఓన్లీ దోశ తిని అట్లున్నా. ఇక లియోగాడికి అయితే అన్నం ఉంది, రేత్రి సద్దన్నం ఉంది. సద్దన్నం పెట్టేసి ఆ పాలు పోసి, వాడేమో తినడు. మీకేమో ఉడకన్నం, వాడికేమో సద్దన్నం అనుకోకండి. సద్దన్నం ఉంటే మేము కూడా తింటాం. నేనైతే అసలు అన్నం మెతుకు పక్కన పడేనండి. రేత్రి అన్నం పొద్దునున్నా నేను సద్దన్నం తింట తప్పితే అన్నం అయితే పడేయను. వాడికి పెడతా, నేను తింటా. మా వారు అంత ఎక్కువ ఎందుకు వండాలి అనుకోకండి, ఒక్కొక్క రోజు మిగులుతుంది. రోజు కరెక్ట్గానే వండిందంతా తినేయం కదా, ఒక పిరికడో 2 పిరికల్లో ఒక్కోసారి మిగులుతుంది. ఇక వాడికి పాలు పోసి అన్నం పెట్టే తిన్నాడు. ఇక సాయంత్రం అని చెప్పాను కదా, ఇది గురువారం సాయంత్రం 6 గంటలప్పుడు వీడియో. బంగాళదుంపలు కట్ చేసే ఉన్నాయి కదా ఆల్రెడీ. ఇక స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా వేసేసి అవి వేగిన తర్వాత పచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 5 వేసాను. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసి, పచ్చిమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు కూడా వేసేసాను. ఇంట్లో బంగాళదుంప ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ చేశానంటే కంపల్సరిగా నీళ్ళచారు కానీ, పచ్చిపులుసు కానీ, పప్పుచారు కానీ ఏదో ఒకటి ఉండాలి మా వారికి. అందుకని ఇప్పుడు పచ్చిపులుసు చేద్దాం అంటే ఉదయం చేయాలనుకున్నది ఈ 2 కూడా నైట్ చేస్తుంది అనమాట. పచ్చిపులుసు కోసం సన్నగా తరిగిన ఉల్లి ముక్కల్ని ఒక గిన్నెలో వేసాను. ఇంకొక గిన్నెలో చింతపండు నానబెట్టానండి. పులుపు కోసం రసం కావాలి కదా, చింతపండు నానబెట్టాను. ఎండుమిర్చి ఒక 5 కాయల దాకా ఇలా కాలుస్తాను. అప్పట్లో అంటే కట్టెల పొయ్యిలు ఉండేవి కాబట్టి నిప్పుల మీద మిరపకాయలు కాల్చేవాళ్ళు. ఇప్పుడేమో చూద్దామన్నా కట్టెల పొయ్యిలు కనిపించట్లేదు కదా, ఎక్కడో ఒకసాట మాత్రమే కనిపిస్తుంది. అయితే మిరపకాయలు ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద కాలవకూడదంట, కానీ తప్పడం లేదు. కొన్ని ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా చేయవలసి వస్తుంది అనమాట. మీరు నిప్పులు ఉన్నాయనుకోండి, చక్కగా నిప్పుల మీద కాల్చుకోండి ఈ మిరపకాయలు. బంగాళదుంప ఫ్రైయో, బెండకాయ ఫ్రైయో, ఇంకేదన్నా ఫ్రైలు చేసినప్పుడు ఇలా ఒకసారి పచ్చిపులుసు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. పుల్లంగా, తీయంగా, కారంగా చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు కారవటం అయిపోయింది. ఇక ఇంకో స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేశానండి. ప్రతి కూరకి కూడా ఉల్లిపాయ కంపల్సరీగా ఉంటుంది. ఎక్కడో 1-2 కూరలకు మాత్రమే ఉల్లిపాయ అవసరం ఉండదు. ఇప్పుడు నేను బంగాళదుంపల్లో ఇప్పుడు వేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు, ముందు వేయలేదు. ఏ కూరకైనా మనం తాలింపులోనే వేస్తాం కదా ఉల్లి ముక్క. కానీ కాకరకాయకి బంగాళదుంపలకి చాలా వరకు కూర దగ్గరగా ఇక చేయటం అయిపోతుంది అనుకున్నప్పుడు ఉల్లి ముక్కలు వేస్తాం. ఎందుకంటే కాకరకాయలో ముందే ఉల్లి ముక్కలు వేయటం వల్ల కాకరకాయ స్లోగా వేగుతుంది కాబట్టి ఉల్లి ముక్కలు మాడిపోతాయి. అదే బంగాళదుంపలో ముందే ఉల్లి ముక్కలు వేయటం వల్ల
ఉల్లి ముక్కల్లో నీరు వస్తుంది కాబట్టి బంగాళదుంపలు మెత్తగా అయిపోతాయి. కాబట్టి అటు ఇటుగా 80% బంగాళదుంప వేగిన తర్వాతే ఉల్లి ముక్కలు వేస్తాను అనమాట. ఇక పచ్చిపులుసు కోసమని ఉల్లి ముక్కలు ఒక గిన్నెలో వేసాను కదా, ఆ గిన్నెలో ఆ ఉల్లి ముక్కల్లోనే కొంచెం జీలకర్ర, ఉప్పు, కొద్దిగా పసుపు, బెల్లం 1 స్పూను వేసానండి. పచ్చిపులుసుకి బెల్లం వేసామంటే చాలా బాగుంటుంది. పులుపు, కారం, తీపి 3 సమానంగా సరిపడా ఉన్నాయి అనుకోండి, పచ్చిపులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు అయితే కాల్చాను, కానీ ఇప్పుడు పచ్చిపులుసులో ఆ ఎండుమిరపకాయలు పిసకాలంటే మాత్రం నాకు కొంచెం ఇబ్బంది అనిపించిందండి. హాల్లోకి వెళ్ళి మా వారిని బతివులు అడుకున్న, ప్లీజ్ వచ్చి ఆ పచ్చిపులుసు చేయరా అని. ఏం చేస్తా, చేతులు మంట పడతాయి. ఇప్పుడు చేసేటప్పుడు బాగానే ఉంటుంది, తినేటప్పుడు బాగానే ఉంటుందండి, కానీ ఆ తర్వాత చేతులు ఒకటే మంట. అంటే నీకు మంట కానీ మీ వారి చేతులకు మంట అనిపించదా అని అనుకోకండి. ఏదో కొంచెం వారి చేతులు అయితే కొంచెం రఫ్ అండ్ టఫ్గా పనిచేసే చేతులు కదా, కొద్దిగా మంట తక్కువ ఉంటుందని వారిని బతివులాడుకున్నాను అనమాట. ఇక వారు వచ్చి పచ్చిపులుసు చేయడం స్టార్ట్ చేశారు. కానీ నేనే టవల్ ముందుకి వెనక్కి సదురుతున్నానండి. అప్పుడే స్నానం చేశారు. ఇక నైట్ షర్ట్ వేసుకోరు కదా, ఎక్కువ మగవాళ్ళు షర్ట్లు వేసుకోరు కదా ఇంట్లో ఉన్నప్పుడు. ఇక వారు అట్లే ఉన్నారు. ఏముందిలే టవల్ వేసుకొని చేస్తా అని టవల్తోనే వచ్చారు. నేను అప్పటికీ చెప్పా షర్ట్ వేసుకొని రా, ఏం కాదులే టవల్ వేసుకొని వస్తాను వచ్చారు. కానీ వీడియోలో ఎక్కడ ఆ పొట్ట లేకపోతే వీపు కనిపిస్తుందేమో అని నేను టవల్ సరి చేస్తున్నా. అంటే వీడియోలో కదా బాగోదు కదా మరి, అందుకని అట్లా సరి చేశాను అనమాట. ఇక నేను మా వారు వంట చేస్తున్నాము వచ్చని మీకు చెప్పడం కోసమని 2-3 ఫోజులు ఇచ్చా, ఫోటోల తర్వాత తీసుకోవచ్చని. ఇది తమ్నైల్ కోసం. మరి నేను ఏఐలు పెట్టి అవి పెట్టి తమ్నైల్ కలర్ఫుల్గా చేయటం నాకు రాదండి. ఏదో ఇక ఆ వీడియోలో ఉన్న ఫోటో ఒకటి తీసి తమ్నైల్ పెడతా అనమాట. అయినా కలర్గా అందంగా తమ్నైల్ మంచిగా ఉంటే కాదు, వీడియో మంచిగా ఉండాలి కదా, అది మీరు అనుకుంటున్నారనమాట. తమ్నైల్ ఏముందలే, వీడియో మంచిగా ఉండాలి కదా అని మీరు నా వీడియోలో చూస్తున్నారు, లైక్ కొడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు. ఇలా చూసిన వాళ్ళకి, లైకులు కొట్టిన వాళ్ళకి, కామెంట్లు పెట్టిన వాళ్ళకి, హైపులు కొట్టిన వాళ్ళకి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఇక నానబెట్టిన చింతపండు రసం తీసి మా వారికి ఇస్తే, ఇక ఆ చింతపండు రసం కూడా ఉల్లి మొక్కల్లో వేసి కలిపేస్తున్నారు. చూశారు కదా, పచ్చిపులుసు భలే ఉంది. మీరు ఇప్పుడు ఇట్లా చూస్తే నోరు ఊరుతుంది కదా, ఒకసారి చేసుకొని చూడండి. ఇదే విధంగా బెల్లం మాత్రం కంపల్సరిగా, కానీ బెల్లం, ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఫస్ట్ ముందు ఓన్లీ ఉల్లిపాయలే చాలాసేపు, అంటే ఒక 2-3 నిమిషాలు గట్టిగా చేతితో పిసుకుతూ ఉండాలి. ఈ మాట ఇలా అన్నానని నవ్వుకోకండి, మనం ఇంట్లో అది అందరం వాడే భాషే, అందుట్లో తప్పేమీ లేదు. అలా చేస్తే పచ్చిపులుసుకి మంచి రుచి వస్తుంది. ఇక నేను వంటగదిలో ఉన్నప్పుడు బాసి వచ్చి కాలింగ్ బెల్ కొట్టిందండి. వచ్చి చూసి రామ్మ ఇంట్లో కంటే లియోగాడు ఉండు కదా, లియోగాడిని చూసి భయపడుతుంది అనమాట. ఇక లియోగాడు బాసిని అక్కడ చూడంగా ఇక్కడ గై అంటుంది. అదిగోండి ముందుకు రావడం వెనక్కపోవటం. లేదమ్మా అది కట్టేసి ఉంది, ఏం కాదు నీ మీదకి రాదు, కట్టేసిను, అసలు నీకు వెళ్ళే రాదంటే అసలు చూడండి ఎట్లా భయపడుతుంది. అయినా తను కూడా ఇక అట్లే అరుస్తుంది, గై అని చెవులు గింగురు అంటున్నాయి. వాడిని తప్పించుకొని రూమ్లోకి వెళ్ళింది. కొద్దిసేపు కూర్చోమ్మ నేను ఇప్పుడే వస్తా అని మళ్ళీ వంటగదిలోకి వచ్చా. ఇక బంగాళదుంప చాలా వరకు అయిపోయింది. ఇంక ఇందులోకి ధనియాల పొడి కొద్దిగా వేసా, కొంచెం కారం కూడా వేసా. చెప్పడం మర్చిపోయి, బాజీ వచ్చే ముందు ఈ బంగాళదుంపల్లోకి కొద్దిగా ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. ఇంకా అది పచ్చి వాసన పోయిన తర్వాత కూరకు సరిపడేంత కారం, కొంచెం ధనియాల పొడి వేసా. కొత్తిమీర ఉన్నట్టయితే బాగుండేది, కానీ కొత్తిమీర లేదు. ఇంకా కూర దింపి పక్కన పెట్టంగానే పచ్చిపులుసు కోసమని తాలింపు కూడా చేశానండి. ఒకప్పుడైతే నేను ఈ పచ్చిపులుసుకి తాలింపు పెట్టేదాన్ని కాదు, కానీ అలా తాలింపు పెట్టకుండా తినకూడదు అని అంటున్నారు. అందుకని కొంచెం నూనెలో ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసా. ఆ తాలింపుని పచ్చిపులుసులో పోసేసా. ఇంక ఇప్పుడు బాసి నైటు వాళ్ళ బాబుని వదిలిపెట్టి ఎందుకు వచ్చిందంటే చీరలు చుట్టడానికి కోసం అండి. చెప్పా కదా మన చీరలు తీసుకొచ్చానని చెప్పాను కదా. అయితే నేను ఈ చీరల కోసమని ఒకరోజు లైవ్లో పెడదాం, మీ అందరికీ చూపిద్దాం, చక్కగా శ్రావణ మాసంలో చూసి తీసుకుంటారు అనుకున్నాను. నేను లైవ్ పెడితేనే మీరు చీరలు తీసుకుంటారు. చీరలు తీసుకోవాలంటే ముందు మీ దాకా పంపించాలంటే కొరియర్ కవర్లు కావాలి కదా. ఆ కవర్లు ఇక్కడ మాకు దగ్గరలో ఎక్కడా దొరకలేదు, ఏ షాపులకు వెళ్ళినా కానీ ఆ కవర్లు దొరకలేదు. ఇక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన కవర్లు అయితే వచ్చినాయి, కానీ ఆ కవర్లు ఇప్పుడు బాసి చేతిలో ఉన్న చీర ఉంది చూసారా, ఆ చీరని మడతపెట్టి పెడితే పట్టే విధంగా ఉంది. కానీ ఇక పట్టు చీరల టైప్ కూడా ఉన్నాయండి. అవి మడతపెట్టి మీ దగ్గరికి వచ్చేదాకా అట్లే ఉందనుకోండి, ఇక ఆ మడత మీకు ప్రత్యేకంగా కనపడుతుంటుంది. అట్లా వద్దు అని ఇక ఇప్పుడు లైవ్ పెట్టలేకపోతే, ఇప్పుడు శ్రావణ మాసం రాగానే నేను ఈ సోమవారం నాడు లైవ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ కవర్లు చిన్నవి రావటం వల్ల, అంటే ఇప్పుడు నేను ఏ కవర్లు పెట్టానంటే 10 x 12 ఇంచులు పెట్టాను. అంటే వెడల్పు ఏమో 10,
పొడవేమో 12 ఇంచులు అనమాట. అవి తీసుకొచ్చి కవర్లో చీర పెడితే ఇప్పుడు ఈ బాసీ చేతిలో ఉన్న కవర్లు అయితే పట్టినాయి కానీ వేరే అయితే సరిపడ పట్టట్లేదు. అందుకని పెద్ద కవర్ల కోసం మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా అండి. అవి రావడానికి టైం పడుతుంది. నేను ఎప్పుడెప్పుడు మీ ముందుకి లైవ్ ద్వారా ఈ చీరలు తీసుకొద్దాం అనుకుంటే ఉండే కొంది ఆలస్యం అయిపోతుంది. కానీ చీరలు అయితే చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయి అంటే మీకు నచ్చుతాయి. మెత్తటి చీరలు ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి, ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి. అన్నీ మీకు నచ్చే విధంగా తెచ్చాను కానీ మీ ముందుకి రావడమే ఆలస్యం అవుతుంది. ఇప్పుడు నేను లైవ్ పెట్టకపోయినా మామూలుగా వీడియోలైనా పెట్టేయచ్చు. కానీ నాకు ఇది కావాలి అని మీరు ఆర్డర్ పెట్టారనుకోండి, మీరు అనుకున్న టైంకి ఇప్పుడే రాదు. అందుకనే నేను ఆ కవర్లు వచ్చిన తర్వాతే లైవ్ పెడదాం అనుకున్నా. చక్కగా ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం పెడదాం అనుకున్నా కానీ అనుకున్నది జరిగేటట్లేదు. పర్లేదులేండి, కొంచెం ఆలస్యం అయినా అన్నీ కరెక్ట్గా ఉండేటట్టే స్టార్ట్ చేయాలి కదా. ఇంకా బాషి చీరలు తీసుకోవటానికి వచ్చిందండి. తనకి మంచిగా నచ్చినాయి చీరలు. ఇప్పుడు ఈ చీర పట్టుకొని అసలు చెంప కానిచ్చుకోవటం, చేతితో పట్టుకోవటం, ఎందుకంటే మెత్తగా ఉన్నాయి ఆ చీరలు, చాలా మెత్తగా ఉన్నాయి. చిన్న చిన్న ఫంక్షన్లకి, ఎటన్నా ఊరు వెళ్ళటానికి, చిన్న పార్టీలకి ఇట్లా కట్టుకోవచ్చు అనమాట. చాలా మెత్తగా ఉన్నాయి. అయితే తను ఇప్పుడు చీరలు తీసుకోవాలనే వచ్చింది. అక్క పగలు సత్తుపల్లి వెళ్ళిందని చెప్పాను కదా, కొన్ని బట్టలు తీసుకురావడానికనే వెళ్ళారు. కానీ ఇక్కడ చీరలు తీసుకుందామని వేరే బట్టలు తీసుకొని వచ్చారు కానీ చీరలు తీసుకోలేదన్నమాట. ఇప్పుడు చీరల కోసం అని వచ్చారు. బాసి ఏమో వాళ్ళ అమ్మకి బాబుని అప్పచెప్పి వచ్చింది, కొద్దిసేపు చూసుకో మమ్మీ అని. అక్క ఏమో వాళ్ళ మమ్మీకి అప్పచెప్పి వచ్చిందంటే పెద్దమ్మ ఇక్కడే ఉంది. అక్క వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది. తను ఏం చేసిందంటే కొద్దిసేపు ఉంచుకోమా అని బాబుని పెద్దమ్మకి ఇచ్చి వచ్చింది చీరలు చూడటం కోసమని. బాసీకి బాగా నచ్చినాయి అంట. బాసీకే కదలేండి, అక్కకు కూడా బాగా నచ్చినాయి. అంటే సత్తుపల్లి వెళ్ళక ముందు రోజే వచ్చి చూసి చీరలు బాగున్నాయి పద్మ, నేను ఇక్కడే తీసుకుంటా అని చెప్పి బాసీ చీరలు సెలక్షన్ చేసి బాబు ఏడుస్తున్నాడని వెళ్ళింది. ఇక అక్క చీరలు తీసుకొని వెళ్తుందండి. 5 చీరలు తీసుకున్నాను. ఈ 5 చీరల్లో ఇప్పుడు నేను పట్టుకున్నాను చూసారా, మొదటి చీర అది మాత్రం అక్కకి తీసుకుంది. మిగతా 4 మాత్రం ఎవరికని చెప్పొద్దండి బాసీ. ఎందుకంటే తన ఛానల్లో తన వీడియోలో చెప్పుకుంటుందంట ఎవరికి తీసుకున్నాము, ఎలా ఉంది చీర అంతా కూడా చూపించి అప్పుడు చెప్పిద్దంట. సరేలేమ్మా అట్లే చెప్పుకో అన్నాను. ఇక అక్క చీరలు తీసుకొని వెళ్ళింది. చీరలు చూసుకుంటూ వ్యవహారం పెట్టామండి. టైం అయితే 8 అయింది. మా వారు రోజు కూడా 7 గంటలకే అన్నం తినేవాళ్ళు. ఇక మేము మాట్లాడుకుంటా ఉంటే అట్లే ఉన్నారు. ఇక అక్క వెళ్ళిన తర్వాత మా వారికి అన్నం పెట్టాను, పచ్చిపులుసు బంగాళదుంప. మీలో ఎంతమందికి ఇలా తినటం ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో గురువారం నాటిది, శుక్రవారం నాటిది అని చెప్పాను కదా. ఇక శుక్రవారం నాడైతే వంటల వీడియోస్ ఏం చేయలేదు కానీ శుక్రవారం నాడు శ్రావణ తొలి శుక్రవారం పూజ చేసుకున్నాను. ఇక సాయంత్రం 4:30 ఆ టైంలో గోరింటాకు పెట్టుకోవాలనిపించిందండి. ఉట్టివి పెట్టుకోవాలనిపించడం కాదు, మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, ఇక శ్రావణ మాసం వచ్చిందంటే దేవుని ప్రతిష్టలు, గృహప్రవేశాలు, ఎంగేజ్మెంట్లు, పెళ్ళిళ్ళు ఇట్లా ఉన్నాయి. కొన్ని ఊరి ప్రయాణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఒకటి ఉందండి అనిపించింది అనమాట. ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి కదా, గోరింటాకు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని 4:30 అప్పుడు మన ఇంటి పక్కన ఉన్న గోరింటాకు చెట్టు కాడికి పోయి గోరింటాకు కోసుకొచ్చి గోరింటాకు మిక్సీ పట్టేస్తుంది. వర్షాకాలం కదండి, గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్తే ఒక దోమలు కుట్టినాయి. వామ్మో, ఒళ్ళంతా పిచ్చి దోమలు, అసలు మామూలుగా లేవు. కుట్టినాయి అండి దోమలు. అంటే మాకు ఇంటి పక్కన పొలాలు కదా, అందుకని బయట దోమలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇంట్లో కూడా ఉండేవేమో, మెస్లు ఉన్నాయి కాబట్టి ఇంట్లో తెలియట్లా, బయటకు వెళ్ళేసరికి పిచ్చి దోమలు ఉన్నాయి. ఆ దోమలకు భయపడి తొందరగా గోరింటాకు కోసుకొని వచ్చాను. ఇక మొన్న గంజి పెట్టాను కదండి మా వారి షర్ట్లకి, ఆ షర్ట్లు తీసుకెళ్ళి షర్ట్లు పాయింట్లు ఇస్త్రీకి ఇచ్చారు. బట్టలకి మొన్న గంజి పెట్టాను నేను. మా వారికి ఏమో ఇస్త్రీకి తీసుకెళ్ళి ఇచ్చి రావడానికి కుదరలేదు, నిన్న తీసుకెళ్ళి ఇచ్చారు. ఈరోజు ఇస్త్రీ చేసే ఉంటారు కదా అని వీరు వెళ్తే ఆ బాబాయ్ చెప్పారంట, ఇస్త్రీ చేయటం కాలేదు బాబు, నేను ఇంటికి వచ్చేటప్పుడు ఇచ్చి వెళ్తాలే అని చెప్పారంట. అంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళేది మన ఇంటి ముందు నుంచే, అందుకని ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చి వెళ్తాలే అని చెప్పారు. సాయంత్రానికి ఆ బాబాయ్ బట్టలు తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇచ్చేటప్పుడు మా వారు చిన్న వీడియో తీస్తుంటే, ఏడు బాబు వీడియో తీస్తున్నారా అని నవ్వుతున్నారు ఆ బాబాయ్. ఇక బట్టలు తీసుకొచ్చి ఇంట్లో వారు పెడితే
అవన్నీ తీసుకెళ్ళి నేను బీరువాలో పెట్టేశాను. ఇక గోరెంటాకు మిక్సీ పట్టేసుకున్నా కదా, పని మొత్తం చేసుకున్నానండి. పని పూర్తిగా చేసుకోలేదంటే మళ్ళీ లేగవాల్సి వచ్చింది. పని అంతా చేశాను. ఇక అన్నం ఒక్కటే ఉండటం ఉంది. అన్నం పొయ్యి మీద పెట్టాను. మా వారు అన్నారు, ఇక నేను చూసుకుంటాలే, గోరెంటాకు పెట్టుకోలే అంటున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, నీ ఓపిక అమ్మగాని, ఇప్పుడు ఏమైంది గోరెంటాకు పెట్టుకోకపోతే, గోరెంటాకు పెట్టుకోకుండా ఊరికి వెళ్ళకూడదా ఏంటి, అది పెట్టుకొని 2 గంటల పాటు అట్టే కూర్చోవాలి, అంత ఇబ్బంది ఏమైంది అని అంటున్నారు. ఇది మనకిష్టం కదా, మన ఆడవాళ్ళకి గోరెంటాకు అంటే అదొక సెంటిమెంటు, పెట్టుకోవాలనిపిస్తుంది. అందులోనూ నాకు 2 చేతులకి పెట్టుకోవాలనిపిస్తుంది గోరెంటాకు. ఒక చేతికి పెట్టుకొని పండిన తర్వాత అది తీసి మళ్ళీ ఇంకో చేతికి పెట్టుకుంటానండి. అయినా గోరెంటాకు కోసమే 2-3 గంటలు కూర్చోలేను కదా. అటు ఇటుగా నేను వీడియోస్ అన్నిటికీ కామెంట్లకు రిప్లై ఇచ్చి వీడియో ఎడిట్ చేసుకునేసరికి టైము 11 దాకా అవుతుంది. ఇంకా ఒక చేయి ఎట్లాగో ఖాళీగా ఉంటుంది కదా, ఈ పనులు చేసుకుంటాను, అటు గోరెంటాకు వండిద్ది, అంతే కదా. ఇక ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, హైప్ కొట్టండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుసుకుంటాను. బాయ్ అండి.